हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में रहीम के दोहे जानेंगे। रहीम का परिचय सुनिएगा। హిందీ సాహిత్యంలో అబ్దుర్ రహీం ఖాన్ ఖానాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది మధ్యయుగ కవులలో ఒకరు. ఇతను రహీం సంస్కృతికి అంటే ఈయన దర్బారీ కవి. దర్బారీ అంటే కోర్టు సంస్కృతికి ప్రతినిధి కవిగా పరిగణించబడ్డాడు. అతను 1556లో లాహోర్లో జన్మించాడు. అతని తండ్రి బైరామ్ ఖాన్. బైరామ్ ఖాన్ మరణానంతరము అక్బర్ చక్రవర్తి రహీం పెంపకానికి ఏర్పాట్లు చేశాడు. రహీంకు పార్షియన్, అరబిక్, టర్కిష్, సంస్కృతం మరియు హిందీ భాషలలో పరిజ్ఞానం ఉంది. అతని పాండిత్యానికి ముగ్ధుడైన అక్బర్ మీర్జా ఖాన్ బిరుదుతో సత్కరించాడు. రహీం నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు. అక్బర్ ఆస్థానంలో ఉంటూ రాజబాధ్యతలు నిర్వహిస్తూ హిందీ సాహిత్యానికి సేవ చేశాడు. అతను ఎల్లప్పుడూ పండితులను గౌరవించేవాడు. అతను చాలా ఉదార, దాతృత్వం మరియు దయగల వ్యక్తి. ఆయన దాతృత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రశంసించారు. అతడు కృష్ణుని భక్తుడు. అతనికి ప్రపంచంలోని అపారమైన అనుభవం ఉంది. ఒకసారి గోస్వామి తులసీదాస్జీ తన కుమార్తె వివాహానికి డబ్బు అవసరమై బ్రాహ్మణుని రహీం వద్దకు పంపాడు. రహీం ఆ బ్రాహ్మణుడికి చాలా డబ్బు ఇచ్చి గౌరవించాడు. ఒకసారి జహంగీర్ అతన్ని బంధించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ బాధలోని బాధను ఆయన మాటల్లో ఇలా వ్యక్తపరిచాడు. ఏ రహీం దర్ దర్ పిరహి మాంగి మధుకరీ కాహిం, యారో యారీ చోడియే వే రహీం అబు నాహి. కానీ ఈ పేదరికంలో కూడా అతను ఎవరి ముందు వినయాన్ని అంగీకరించలేదు. హిందీ సాహిత్యానికి నైతిక ద్విపదలను బహుమతిగా ఇచ్చిన తర్వాత రహీం 1626లో ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. అతని సృష్టి కింది విధంగా ఉంది. దోహావళి, నగర శోభ, బార్వై నాయిక, బార్వై మదనాష్టక్, రహీం కావ్య, ఖేత్ కౌటకం, సపంచాధ్యాయ మొదలైన ఇవన్నీ దోహావళి నుండి రహీం ప్రజాదరణ పొందాడు. దీనికి ప్రాథమిక కారణం సూక్ష్మ జీవితానుభవం. నైతిక సాహిత్యంలో ఆయన పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. విధానము, జ్ఞానము, సౌందర్యము అనే త్రిమూర్తులు ఆయన ద్విపదలలో ప్రవహిస్తాయి. రహీంను జీవితం మరియు ప్రపంచ కవి అని పిలుస్తారు. ఎందుకంటే మానవ జీవితం పట్ల అతని దృష్టి ఉదారమైనది మరియు విస్తృతమైనది. అతని భాష సరళమైనది, సహజమైనది కూడా. భావయుక్తమైనది మరియు ప్రసాద లక్షణాలతో నిండి ఉంటుంది. దోహా, సోరఠ, బార్వై మొదలైన పద్యాలను తన రచనల్లో విజయవంతంగా ఉపయోగించారు. అందువల్ల రహీం యొక్క ద్విపదలు మానవ జీవితానికి మార్గదర్శకంగా నిరూపించబడ్డాయి. రహీం కే దోహే ప్రసంగ और व्याख्या जानेंगे। रहीमन तब तक ठहरिए मान मान सम्मान, घटत मान देखिय जबहिम तुरतिहि करिय पयान। ప్రసంగము ఏమిటంటే, యహ్ దోహా రహీం కే ద్వారా లిఖిత్ హై, రహీం కే దోహే సే లియా గయా. ఈ పద్యాంశము ఎక్కడి నుంచి తీసుకోబడింది? రహీం కే దోహే నుండి తీసుకోవడం జరిగింది. సందర్భము ఏమిటంటే, ఈ ద్విపద రహీంజీ రాసిన రహీం ద్విపదలు నుండి తీసుకోబడింది. ఇది గౌరవం గురించి చెప్పబడింది. ఇందులో గౌరవం గురించి చెప్పడం జరిగింది. మాన్ సమ్మాన్ అంటే గౌరవం. ఇందులో వ్యక్తికి ఆత్మగౌరవం నేర్పడం, ఎలా ఉంచుకోవాలో, ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలో ఇందులో ఈ పద్యాంశంలో నేర్పడం జరిగింది. వివరణ: సమర్పించిన ద్విపదలో మన ఆత్మగౌరవం ఉన్నంత వరకు మాత్రమే మనం ఆతిథ్యం ఇవ్వాలని రహీం చెబుతున్నారు. మన గౌరవం తగ్గడం ప్రారంభించినట్లు అనిపించినప్పుడు మనము వెంటనే తిరిగి వచ్చేసేయాలి అక్కడి నుంచి. ఇందులోని విశేషత అంటే ఈ దోహాక విశేషత హై. ఈ పంక్తిలో తద్భవ అనే పదం ఉపయోగించబడింది. భాష సరళమైంది. గౌరవంగా జీవించాలనే సందేశం ఇవ్వబడింది. ఇది నైతిక ద్విపద. दूसरा दोहा यह है, रहीमन पानी राखिए बिनु पानी सब सून, पानी गए न ఊబరహి మోతి మానుషుచూన్. సందర్భం ఏమిటంటే, ఈ ద్విపదలో నీటి ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. నీరు లేనప్పుడు ఏ పని సాధ్యం కాదు. నీరు, ప్రకాశం మరియు గౌరవం ఈ మూడింటికి జీవితంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. నీరు అంటే ఇక్కడ పానీ అనే పదానికి 3 అర్థాలు ఇవ్వడం జరిగింది. వివరణ: రహీంజీ నీరు లేనప్పుడు మానవ జీవితం సాధ్యం కాదని చెప్పారు. అంటే ఇక్కడ నీరు అనే పదానికి వినయం అనే అర్థం.
నీటికి రెండవ అర్థము ప్రకాశము. రోషిని అంటే ప్రకాశము. అది లేకుండా ముత్యానికి విలువ లేదు. మరియు మూడవ అర్థం పిండి లేదా సున్నంతో సంబంధం కలిగి ఉన్నది. అంటే పిండి మరియు సున్నము నీరు లేకుంటే వ్యర్థము, అవి పనికి రావు. నీరు లేకుండా వాటి ఉనికి అనేది అసంపూర్తిగా ఉన్నట్లే. దాని మెరుపు లేకుండా ముత్యానికి విలువ ఉండదు. అదేవిధంగా మనిషి తన ప్రవర్తనలో ఎల్లప్పుడూ వినయంగా ఉండాలి అని అర్థము. విశేషత ఇది నైతిక ద్విపద. ఈ జీవనశైలికి సంబంధించినది మరియు భాష సరళమైనది. ఇది బ్రజ్ భాష. ఇలాంటి మరియు అరబిక్ పదాలు ఇందులో అరబిక్ పదాలను ఉపయోగించడం జరిగింది. మూడవది బడే బడాయి నా కరే బడో న బోలై బోల్ రహిమన్ హీరా కబు కహే లాక్ టకా మేరో మోల్. దీని యొక్క సందర్భం ఏమిటంటే తన గొప్పతనాన్ని గొప్పగా, అంటే తన గొప్పతనాన్ని, మన గొప్పతనాన్ని గురించి మనం గొప్పగా చెప్పుకోకూడదు. వివరణ ఏమిటంటే దీని యొక్క విశేషత అంటే వ్యాఖ్య ఏమిటంటే నిజంగా గొప్ప వ్యక్తులు తమ గురించి గొప్పగా చెప్పుకోరు. గౌరవప్రదమైన వ్యక్తులు తమను తాము ప్రశంసించరు, అంటే తనను తాను పొగడుకోరు, లేదా ఎవరిని విమర్శించరు, అంటే వేరే వారిని కూడా నీచంగా చెప్పరు, వాళ్ళని తక్కువ అంచనా వేయరు. వజ్రం చాలా విలువైనది అయినప్పటికీ అది దాని గురించి గొప్పగా చెప్పుకోదు. కాబట్టి మన గురించి మనం గొప్పగా ఎప్పుడూ చెప్పుకోకూడదు. విశేషత ఏమి? ఇందులో లక్షణ రూపం వివరించబడింది. రహీం ఇందులో భాష సరళమైనది. ఇప్పుడు నాలుగవది దోహా. రహిమన్ విపదా హూ భలి జో థోరే దిన్ హోయ్ హిత్ అనహిత్ యా జగత్ మే జానీ పరత్ సబ్ కోయ్. సందర్భం ఏమిటంటే సంక్షోభ సమయాల్లో మాత్రమే తనను మరియు ఇతరులను గుర్తించగలడు. దీని యొక్క వ్యాఖ్య ఏమిటంటే విపత్తు సంభవించినట్లయితే మనం భయపడాల్సిన అవసరం లేదని రహీంజీ చెప్పారు. బదులుగా సంక్షోభ సమయాలను కూడా మంచిగా పరిగణించాలి. ఈ సమయంలోనే మనకు ఎవరు మన సొంతము, అంటే ఎవరు ఫ్రెండ్స్, ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనేది మనకు తెలుస్తుంది. ఎవరు అపరిచితుడు అనే విషయం కూడా మనకు తెలిసిపోతుంది. మన క్షేమం లేదా మన హాని గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళే మన నిజమైన మిత్రులు. ఇందులోని విశేషత నీతిపరక్ అంటే నైతిక విలువలను చెప్పాడు. తర్వాత ఇందులో భాష సరళమైనది. పాంచవ రహిమన్ కఠిన చితాన్ తే చింతా కో చిత్ చేత్ చితా దహతి నిర్జీవ్ కో చింతా జీవ్ సమేత్. సందర్భం ఏమిటంటే ఆందోళన మనిషికి గొప్ప శత్రువు. చింతించకూడదు, ఎప్పుడు మనము టెన్షన్స్ తీసుకోకూడదు. వివరణ ఏమిటంటే చింత ఎప్పుడూ దుఃఖాన్ని కలిగిస్తుంది. చింత అంటే టెన్షన్స్, ఆలోచించడం. కాబట్టి మనిషి చింతకు దూరంగా ఉండాలని ఈ లైన్ ద్వారా చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి కఠినమైన చింత నుండి విముక్తి పొందాలి మరియు తన మనస్సును నియంత్రించుకోవాలి. ఎందుకంటే చింత ఆత్మను కాల్చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ చింతలకు దూరంగా ఉండాలి. అంటే ఒక ప్రవబ్ ఉంది, చింతా చితా తక్ లేకే జాతా హై, అంటే హమారీ మృత్యు హో సక్తి హై. ఇందులో నైతిక విలువలను నేర్పించారు. తర్వాత సందేశ శైలిని వివరిస్తుంది. ఇలాంటి పదాలు ఉపయోగపడ్డాయి, అంటే బ్రజ్ భాషలో ఇందులో ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్ జాలు పరే జల్ జాత్ బహి తజ్మీనను కో మోహ్ రహిమన్ మచిరి నీరు కో తవు న చాండత్ చోహ్. సందర్భం ఏమిటంటే ప్రేమ ఎడబాటు కారణంగా చేప తన ప్రాణాలను బలిగొంటుంది. చేపల ప్రేమ నిజం కాదు. అంటే వ్యాఖ్య ఏమిటంటే ఇందులో నీటిలోకి వల విసిరితే చేప వలలో చిక్కుకుంటుంది, కానీ నీరు ప్రవహిస్తుంది. చేపలకు నీరు అంటే చాలా ఇష్టం. అది నీటిని విడిచిపెట్టినప్పుడు అది తన ప్రాణాలను బలిగొంటుంది. అయితే నీటి నుండి చేప బయటకు వచ్చిందని నీరు పట్టించుకోదు. నీటికి గుండెలో చేపలంటే ప్రేమ లేదు, నీటి గుండెలో చేపలంటే ప్రేమ లేదు అనే అర్థం. ఇందులో ఇస్కి విశేషత క్యా హై? నీటి పట్ల నిస్వార్థతను సూచిస్తుంది. భాష సరళమైనది. ఇది నైతిక పద్యము. నెక్స్ట్ వన్ బిగరీ బాత్ బనై నహి లాఖ్ కరో కిను కోయ్ రహిమను ఫాటే దూదుకో మథేన మాఖన్ హోయ్. సందర్భం ఏమిటంటే ఆలోచనాత్మకంగా మాట్లాడటానికి ప్రేరణ ఇవ్వబడింది ఇందులో. ఎందుకంటే చెడిపోయిన వస్తువును చాలా అందంగా తీర్చిదిద్దిన తర్వాత కూడా సరిదిద్దలేము దానిని. వివరణ ఏమిటంటే ఒక వ్యక్తి ఆలోచనాత్మకంగా ప్రవర్తించాలి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల విషయాలు తప్పుగా ఉంటాయి.
వాటిని పరిష్కరించడం కష్టం. ఉదాహరణకు ఒకసారి పాలు పెరుగుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని నుండి వెన్నను తీయడం సాధ్యం కాదు. ఇందులోని విశేషత ఇది. లక్షణాలు ఇందులో इस पंक्ति में तत्सम शब्दों का उपयोग किया गया है, ब्रज भाषा का भी उपयोग किया गया है. 8th one, धनी रहीम जल पंख को लघु जिय पियत अघाई, उदधि बड़ाई कौन है जगत पियासो जाई. సందర్భ దాహం తీరిన ప్రదేశం అతనికి సముద్రం లాంటిది. ఎక్కడైతే మన దాహం తీరుతుందో అది సముద్రం లాంటిది మనకు. దీని యొక్క వ్యాఖ్య ఏమిటంటే, అందించిన పంక్తి ద్వారా చిన్న జీవుల దాహాన్ని తీర్చే బురద నీరు ధన్యమైనదని కవి చెప్పాలనుకుంటున్నారు. బురద ముందు సముద్రం యొక్క గొప్పదనం. దీని నీరు త్రాగడానికి పనికిరానిది ఏమిటి అంటే ఎవరికైనా ఉపయోగపడేది మాత్రమే గొప్పది, అది ఏదైనా సరే అని దీని యొక్క భావం. నెక్స్ట్ వన్, समय पाय फल होत है, समय पाय झरि जाए, सदा रहे नहीं एक सी का रहीम పచితాయ్. దీని యొక్క సందర్భం ఏమిటంటే, సమయము ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది, సమయము ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాబట్టి దుఃఖ సమయాల్లో భయపడకూడదు, సుఖంలో మనం ఎక్కువ సంతోషించకూడదు అని దీని యొక్క అర్థం. వివరణ ఏమిటంటే, రహీంజీ ఏమి అంటున్నారు, ఓ మానవ, ఎందుకు విచారంగా ఉన్నావు, మరి ఎందుకు పశ్చాత్తాపడుతున్నావు? చెడు రోజులు వస్తే మంచి రోజులు కూడా వస్తాయి. చెట్లు పండ్లతో నిండినట్టే వాటి పూలు మరియు పండ్లు అన్నీ రాలిపోయే సమయం కూడా వస్తుంది. కాల గమనాన్ని గుర్తించిన వ్యక్తి అసంతృప్తుడవుతాడు. పేదలకు సహాయం చేసేవారు ఎప్పుడూ గొప్పవారే అని దీని యొక్క భావము. లాస్ట్ వన్, जो गरीब पर हित करे तो रहीम बड़ लोग, कहाँ सुदामा बाप रो కృష్ణ మితాయి జో. సందర్భ హే, ఎప్పుడూ పేదలకు సహాయం చేస్తూ ఉండాలి మనము. దీని యొక్క వ్యాఖ్య ఏమిటంటే, పేదలకు సహాయం చేస్తే వ్యక్తులు ఎల్లప్పుడూ గొప్పవారు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు మరియు సుధాముడి మధ్య ఉన్న స్నేహము దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. तो स्टूडेंट्स, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.